ఈ సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుదామండి. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా తన దూతలను పంపెను. పరిశుద్ధ వాక్యములో ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు యెరూషలేం పట్టణానికి ప్రవేశించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. దాని కారణం ఏంటంటే యూదులు ఆయనను చంపగోరుచున్నారు. యెరూషలేం పట్టణంలో ఆయన అడుగు పెట్టకుండా ఉండడానికి అనేక రకాలైన కుట్ర పన్ని ఇంకోసారి ఆయన మనకు దొరికితే చంపేసేయాలి అనేటువంటి ఆలోచనతో వారు సమస్తం సిద్ధపరిచినటువంటి సమయంలో శిష్యులు కూడా కాస్త భయంతోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రభు తన మనస్సును స్థిరపరచుకున్నాడు. ఆయన యెరూషలేం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఆయనలో ఉన్న పట్టుదల మనం చూస్తున్నాం. ఒక కార్యం చేయడానికి నిర్ణయించినప్పుడు ఆయన పట్టుదల కలిగిన వాడిగా ఆ కార్యం చేయడానికి ఆయన తన్ను తానుగా సమర్పించుకున్నాడు. మనము లూకా సువార్త 9వ అధ్యాయం దాని యొక్క 20వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాము. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుచు మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు సూటిగా చెప్పాడు, నీవు దేవుని క్రీస్తు. దేవుని క్రీస్తు. ఈ మాట చెప్పినప్పుడు ప్రభు చెప్పారు, ఇది ఇంకా ఎవరికి చెప్పవద్దు. మరొక సువార్తలో శిష్యులు వ్యత్యస్తమైన అభిప్రాయములు చెప్పిన తర్వాతనే పేతురు ఈ మాట చెప్పాడు. సో యేసుక్రీస్తుని గూర్చి వారికి ఒక ప్రత్యక్షత దేవుడు కలుగజేశాడు. ఆ తర్వాత దాని కింది భాగంలో వారి సంభాషణలు, వారి ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు 22వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యం అని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. ఈ చివరి దినములు అనేది చాలా చాలా క్రూషియల్. ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటకు కూడా చాలా విలువ ఉన్నాయి. మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అంటే ఈ 3 సంవత్సరాలు వారు వెంబడించలేదా? వారు వెంబడించారు. ఇప్పుడేమంటున్నారు? మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయమన్నారు? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అనగా క్రైస్తవ మార్గంలో అంత సుఖక్షేమములు మాత్రమే ఉండును అని మీరు అనుకోవద్దు. ప్రభును వెంబడించడం అనేటువంటిది శ్రమలతో కూడినటువంటిది, నిందలతో కూడినటువంటిది, నష్టాలతో కూడినటువంటిది. ఇవన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉంటే మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఏంటిది సిలువ? మనకు కలుగుచున్న నిందలు, అవమానములు, శోధనలు, మనకు కలుగుచున్న హింసలు, మనకు కలుగుచున్న పరిహాసములు, ఇవన్నీ కూడా మన సిలువే. ఆ సిలువను మోసుకొని సంతోషంగా ఆయనను మనం వెంబడించాల్సినటువంటి అవసరత. కొంతమంది చెప్తారు, ప్రభుని నమ్మండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ తీరిపోతాయి, మీకు ఇంకా ఏమీ సమస్య ఉండదు అని కొంతమంది చెప్తారు. ప్రభు అట్లా ఎప్పుడూ చెప్పలేదు. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని
జయించి ఉన్నాను. మన ప్రభు లోకాన్ని జయించిన వాడు, తన కృప చేత మనలని నడిపించుచున్నవాడు కనుక ఆయన అడుగు జాడలో నడవడానికి ఆయన చూపించిన ధైర్యాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈ శిష్యులు ప్రభుతో చెప్పాడు, ఇప్పటికే వారు నిన్ను చంపగోరుతున్నాడు, మరి ఇప్పుడు నువ్వెందుకు అక్కడికి వెళుచున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉంటే మంచిది అని శిష్యులు ప్రభుతో మాట్లాడిన సందర్భంలో ప్రభు వారితో చెప్పుచున్నారు, నేను అవశ్యముగా యెరూషలేం పట్టణమునకు వెళ్ళాలి. కారణం ఏంటంటే ఆయన దినములు సంపూర్ణమగుచున్నదని ఆయనకు అర్థమైంది. ఆయన అప్పగింపబడవలసిన సమయం దగ్గరకు వచ్చిందనేది అర్థమైంది. వారు ఎన్ని రకాలైన ఆటంకాలు కలగజేసినా ప్రభు అక్కడికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ను అధిగమించడానికి తగిన శక్తి సామర్థ్యం దేవుడు అతనికి ఇస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఈ విధంగా ప్రభు అనేక పర్యాయములు యెరూషలేమునకు వెళ్ళాడు. అనేక పర్యాయములు ఆయన వారి పట్టణములలో బోధించాడు. అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. 17వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలీలియా మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. యెరూషలేమునకు ప్రభు ఒకసారి కాదు వెళ్ళింది, అనేక పర్యాయములు వెళ్ళాడు. 18వ అధ్యాయం 31వ వచనం మనం చూచుచున్నప్పుడు అక్కడ కూడా మనం చూస్తున్నాం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనకు కొరడాలతో ఆయనను కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. అంటే దాదాపు మనకు సమానులే కదా. ఎంతో మంచి మంచి సందేశాలు వినబడితే ఏమైనా అర్థమైందా? అర్థమైంది, మంచిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే ఏమో, అవి మాత్రం నేను చెప్పలేను. మనకు సమానమైన శిష్యులు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటైనను వారు గ్రహించలేదంట. ఇంకా చూడండి 19వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బెతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో అక్కడ యేసు ప్రభు తన కోసం ఒక వాహన మృగాన్ని సిద్ధపరిచి యెరూషలేం ప్రయాణం కొరకున్న సిద్ధపాటును మనం అక్కడ చూస్తున్నాం. ఇది మనకందరికీ తెలిసిన స్టోరీ. యేసు ప్రభు యెరూషలేం వెళ్ళడం తన మనస్సును స్థిరపరచుకొని వెళ్ళాడు. ఏదైనా ఒక వ్యతిరేకత ఉన్న స్థలానికి వెళుదామండి అని చెప్తే మనం ఏమంటాం? ఆ ఒక్క ప్లేస్కి మాత్రం మేము రాము, మీతో ఇంకెక్కడికైనా పోండి, మేము ఖచ్చితంగా మీతో వస్తాము. 92లో ఈ మాట మన సహోదరులు కొందరు నాకు చెప్పారు. ఆ గ్రామానికి వద్దండి, అది మీకు తెలియదు, అక్కడికి వెళితే మనకు ఇబ్బంది ఎదురవుతుంది కనుక అక్కడ తప్ప ఇంకెక్కడికైనా మీరు పోతే మేము వస్తామండి అని చెప్పారు. కానీ ఆ గ్రామానికి మనం వెళ్ళగలిగాం. అక్కడ దేవుని పరిచర్య అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఈరోజు దాదాపు 1/2 ఎకరం భూమి తీసుకొని ఒక మంచి మందిరం కట్టి పాస్టర్ గారికి ఉండడానికి ఒక ఇల్లు కట్టించి అక్కడ మంచి పరిచర్య జరుగుతుంది. నేను మీకు చెప్పేది, ధైర్యం చూపించకపోతే దేవుడు కార్యాలు చేయడు. యేసు ప్రభు మనకు ఈరోజు నేర్పించేది ఏంటి అంటే, దేవుని పని నిమిత్తమై ముందుకు వెళ్ళడానికి పిలుపునిస్తే అధైర్యపడకూడదు, సంశయముద్దు, ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. దేవుడు తన కార్యం మన ద్వారా
జరిగిస్తాడు. ఆయన ఎంతో ధైర్యవంతుడై ఉండెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి మనం చదువుదామండి. ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిను. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్రుపడడు. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నారు? ఇది పగలు, ఈ పగలు మనం నడవాలి, త్రొట్టబడదు, మనం జారి పడము. ఎందుకంటే మనకు వెలుతురున్నది. అనుకూలత ఉన్నప్పుడు, ద్వారం తెరవబడి ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. రేపు మాపు అని మనం చెప్పుకుంటూ కూర్చుంటే బహుశా రేపు చీకటి రావచ్చు, మనం వెళ్ళడానికి ఉన్న పరిస్థితి మనకు ఉండకపోవచ్చు. సో దేవుని పని మీద బయలుదేరడానికి వాయిదా మాత్రం పెట్టకండి. తర్వాత చేద్దాం అని అనుకుంటే అది మన వలన ఏనాడూ జరగదు. ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి మనం అడుగు పెట్టుట చేత దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మీకును నాకును దేవుడు ఇచ్చుచున్న ఆ మాదిరి లేక ప్రోత్సాహనం ఏంటంటే, మన ప్రభువు ఇటువంటి సిచ్యువేషన్స్ గుండానే వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకు వ్యతిరేకతలు తటస్థించింది. కానీ అక్కడల్లా ఆయన నిరాశ చెందకుండా దేవుని పని మీద ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో ధైర్యం చూపించాడు. ఇప్పుడు యెరూషలేము ఒక హాట్స్పాట్. ఆయన కనబడితే రాళ్లతో కొట్టి చంపడానికి వారు ఎదురు చూస్తున్నారు. ఇదివరకు మనం చదివిన ఆ సిచ్యువేషన్ బెథానియా గ్రామంలో లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పినప్పుడు పోతే బాగుండు, వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అంటే అక్కడ చేరే వరకు 4 రోజులైంది. ఇక రాళ్లతో కొట్టుట తప్ప వేరే ఏమీ మిగిలి ఉండలేదు అని శిష్యులు మిగిలి భయపడ్డారు. కానీ ప్రభు ఎప్పుడు కూడా అధైర్యపడి ఏ పని కూడా జరిగించలేదు. ఆయన ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడని, ఆయనకు అప్పగించిన కార్యాలన్నీ తుదముట్టించాలని ఆయన ఎరిగిన వాడు గనక ధైర్యవంతుడై వెళ్ళాడు. శిష్యులు కూడా సచ్చిన వారిగా వెళ్ళారు. ధైర్యవంతులుగా ఎవరు వెళ్ళలేదు. ప్రభు మరణించగానే పోయి రూములో తలుపు పెట్టుకున్నారు. ఇక అయిపోయింది, ఏం చేయలేం మనం. అప్పుడే పేతురు మనసులో నిర్ణయించుకున్నాడు, నేనైతే చేపలు పట్టడానికి పోతా, అది నా పని. ఇప్పుడు అది నాకు మర్చిపోయిన పని అయితే కాదు. వల వేయడం నాకు తెలుసు, చేపలు పట్టడం నాకు తెలుసు. ప్రభు పునరుద్ధానుడై లేచిన వార్త చూచి ఆయన సమాధిలో లేడు అని తెలుసుకొని అన్నీ చూచిన తర్వాత చెప్పండి, నేను చేపలు పట్టడానికి పోతున్నాను. మనకు అన్నయ్య కదా. అయితే అన్న మేము కూడా వస్తున్నామని మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. రాత్రి అంతా ఆ వల ఎన్నిసార్లు వేశారో లెక్కలేదు. ఆ సముద్రంలో చేపలు లేదా, ఒక్కటి కూడా వీళ్ళ వలలో పడలే. దేవుడు ఒక గొప్ప వాక్యం, గొప్ప సత్యం, మర్మం అక్కడ నేర్పించాడు. దేవుడు లేకుండా నువ్వు పోయే ఏ పనికైనా సరే, నీకెంత నైపుణ్యత ఉన్నా, నువ్వెంత తెలివిగలవాడైనా, దేవుణ్ణి పక్కకు పెట్టి నువ్వు ఏదైనా సాధిద్దామని అనుకుంటే ఓ పెద్ద సున్నా. పొద్దున ప్రభు వచ్చాడు, ఏమైనా దొరికిందా? లేదండి. అయితే వల వేయండి మరలా మీ కుడివైపు. కుడివైపు అన్ని వైపు వేసాం, విసిగిపోయాం. వలను మడతపెట్టి పోదామని ఆలోచిస్తున్న జీవితంలో ఇంత పెద్ద ఫెయిలియర్ ఆయన ఎన్నడూ చూడలేదు. చేపలు పట్టుటలో నంబర్ 1 షీమోన్. ఆయన రాత్రి ఎంత తిప్పలు పడినా ఒక చిన్న పరక కూడా దొరకలేదంటే ఎంత పెద్ద ఫెయిలియర్. అయినా వల వేద్దాం, పెద్ద మనిషి చెప్పాడు కదా అని చెప్పి వల వేస్తే వల లాగుకోలేకపోయారు. అంటే ఈ చేపలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి.
వీళ్ళు ఎక్కడ వల వేస్తుందో అది పక్కకు జరుగుతుంది, అక్కడనే ఉన్నదన్నమాట. ఇప్పుడు వల వేసినప్పుడు అన్నీ వచ్చి దానిలోకి దూరింది. వల లాగలేకపోతారు. అన్నా కొంచెం హెల్ప్ చేయి, మా వల కొద్దిగా లాగడానికి హెల్ప్ చేయండి. దాని పైకి లేపలేకపోయారు, అంత బరువు. పక్కనున్న దోణ కూడా పిలిచి నింపి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అర్థమైంది మామూలు వ్యక్తి కాదు చెప్పినది. వీరు రాగానే ఇందులో నుంచి 4 ఫ్రెష్ తీసుకుపోయి ఫ్రై చేద్దామనుకుంటే అక్కడ ఆయన ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టి ఉన్నాడు. రండి భోంచేయండి. భోజనం అయిన వెంటనే సీమోన్ను దూరం తీసుకొని పోయాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు పెద్ద నాయకుడిగా నువ్వు చలామణి చేశావు, అందరూ నీకు చాలా గౌరవం ఇచ్చారు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి, కానీ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన జీవితాన్ని ప్రభు మార్చాడు. చూడండి, మనం దేవుని కార్యాభివృద్ధి కొరకు, దేవుడు మనల్ని పిలిచిన విషయానికి సమర్పణ లేకుండా, అనుభవం కావచ్చు, మంది బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, ఇవన్నీ చూపించుకోండి ఏదైనా సాధిద్దాం అని మనం అనుకుంటే అవన్నీ కూడా విఫలమైపోతుంది అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. కనుక ఈ దినమందు మనం తీసుకోవాల్సిన మొదటి పాఠం అన్ యాక్ట్ ఆఫ్ కరేజ్, ధైర్యం. దేవుని అందున్న ధైర్యం. అందరూ నీరుగార్చినట్లు మాట్లాడతారు, అందరూ నిరుత్సాహపరచినట్లు మాట్లాడతారు, అందరూ విశ్వాసం పోగొట్టుకున్నట్లు మాట్లాడతారు, కానీ నువ్వు మాత్రం దేవుని రుచి చూచిన వ్యక్తిగా విశ్వాసములో స్థిరత కలిగి నువ్వు నిలబడాలి. 6 100 నా ప్రభు మాటకే నేను ఓటేస్తా, ఆయన చెప్పినదే నేను పాటిస్తాను అనేటువంటి నిర్ణయం నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఈ సక్సెస్ అనేటువంటిది ఒట్టిగా కలిసి వచ్చే అదృష్టం ఏం కాదు. దానికి మీ స్టెప్పులు ఉండాలి, మీ నిర్ణయాలు ఉండాలి, మీ సమర్పణ ఉండాలి, మీ విధేయత ఉండాలి, మీ ధైర్యం ఉండాలి. మీరు అలా ముందుకు వెళ్తున్నప్పుడే దేవుడు మీకు విజయం ఇస్తాడు. ఒట్టిగానే ఉండి విజయం రాలేదు అని చెప్తే అది దేవుని పొరపాటు కాదు. నీకు పట్టుదల లేదు, నీకు ఆసక్తి లేదు, నీకు ప్రయత్నం చేయడానికి ఉన్న సమర్పణ లేదు. నంబర్ 1 సోమరి. నీకెక్కడి నుంచి సక్సెస్ వస్తుంది? నీవు నీ ప్రయత్నం చేస్తే దేవుడు తన కృప నీపై కుమ్మరిస్తాడు. నీవు షో పుట్టప్ చేస్తే నీకేం బ్లెస్సింగ్స్ కలగదు. నీవు దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోవాలి, సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఒక చక్కని మాదిరిని ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుని అడుగుజాడలో నడవడానికి మనం వెనకాల అనేక మంది భక్తులు వారు చేసినటువంటి కార్యాలు మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనకు మాదిరి అయిన వాడు. ఆయన సాహసములు చూపించాడు, ధైర్యం చూపించాడు, రిస్క్ తీసుకున్నాడు. అనేక సందర్భాల్లో మనం కూడా విశ్వాసం ఉంచాలి. రిస్క్ తీసుకోవడానికి మనకు మనసు ఉండాలి. ఈ పరిచర్య ఈరోజు ఈ విధంగా నడుస్తూ ఉంది, అది దేవుని అదృష్టం అని మాత్రం చెప్తే కుదరదు. దీని వెనకాల ప్రయాసములు, దీని వెనకాల ప్రార్థనలు, దీని వెనకాల చూపించిన విశ్వాసం, ఇవన్నీ ఇందులో ఉంది. మాత్రమే కాదు, ఒక రెడీనెస్, ఒక ఒబీడియన్స్ దీని వెనకాల ఉంది. విధేయత చూపించడానికి మనసు లేకపోతే, రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేకపోతే ఈరోజు ఇది ఇలా జరిగేది కాదు. కనుక మనం దేవుడు అప్పగించిన కార్యాలు
మనం నమ్మకంగా తుదముట్టించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరగడానికి ఆయన మనకు కృప చూపిస్తాడు. ఆయన మనకు మంచి మాదిరి అయి ఉన్నాడు. అది మాత్రమే కాదు, పాత నిబంధన భక్తులందరూ మాదిరి చూపించారు. వారు ఒక్కొక్కరు చేసిన కార్యాలు 11వ అధ్యాయంలో విస్తారముగా రాయబడి ఉన్నది. ఒక్కొక్కరి పేరు చెప్పి వారు చేసిన పని ఏంటి అనేది తెలియపరిచి 12వ అధ్యాయం మొదటి వచనంలోనికి వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనం ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. మనం ఆరంభ శూరత్వం మాత్రం సరిపోదు. చాలా మంది ఆరంభం చేస్తారు. కొందరు అంటారు మేము ప్రాణమైనా పెడతాం అంటారు. ప్రాణం పెట్టరు, వారు ఏమీ పెట్టరు. ఆ చెప్పుడు వరకే. ప్రాణం పెట్టేటోడు చెప్పాల్సిన అవసరం లే, అవసరమైనప్పుడు చేసి చూపిస్తాడు. అంటే అదొక కమిట్మెంట్. ఇక్కడ ఒట్టిగానే డబ్బా కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఎవరు కనపడరు. అది కాదు. దేవుని పనికి పట్టుదల, సమర్పణ, విధేయత ఇది ఖచ్చితంగా అవసరమై ఉంది. ఇక్కడ మనం దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుచున్నప్పుడు మనం ఆరంభించిన దాన్ని దేవుడు కొనసాగించడానికి సహాయం చేస్తాడు. విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే, సంపూర్తిలోనికి మనల్ని నడిపించిన వాడు కూడా ఆయనే. దీనికి మనకు కమిట్మెంట్ ఉండాలి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రారంభం చేయడం మాత్రమే కాదు, దాన్ని కొనసాగించడానికి కూడా మనకు సహాయం చేస్తాడు. తుదముట్టించడానికి కూడా ఆయన మనకు శక్తినిస్తాడు. కాబట్టి అధైర్యపడిపోవద్దు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని మీరు అనుకోకూడదు. మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక సమర్పణ మన జీవితంలో ఉండాల్సిన అవసరత ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో ప్రభు మాట్లాడుచున్న మాట మనం చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరు వచ్చారు? యోసేఫ్ వచ్చారు, మరియమ్మ వచ్చారు. వారితో అంటున్నారు, మీరు నన్ను వెతకడం ఏంటి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. తండ్రి పనుల గురించిన పట్టుదల తనలో ఉండే. తండ్రి చిత్తం నెరవేర్చడం ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు. గతశమన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఆయనను తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరును గాక. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో మనం అది చూస్తున్నాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడానికి నడుం బిగించిన కొంతమంది భక్తులు ఉన్నారు సమాజంలో. మనకు తెలుసు, ఈరోజు మనం చదువుతున్న బైబిల్ మన బంధువులు ఎవరూ రాసింది కాదు. మన భాష నేర్చుకున్న కొంతమంది భక్తులు రాసినటువంటి గ్రంథం. అటువంటి పట్టుదల వారికి దేవుడిచ్చారు. ఇన్ని సౌకర్యాలు, ఇన్ని అనుకూలతలు ఉండి కూడా మనం ఏమీ చేయలేని మనుషులుగా మనం ఉండిపోతున్నాం. ఈరోజు మేము అందులో బోధించుచున్న నేను కూడా మీ రాష్ట్రంలో పుట్టినవాని కాను కదా. నేను ఈ రాష్ట్రానికి వచ్చి ఈ సుందరమైన భాష నేను నేర్చుకొని మీతో మాట్లాడుచున్నాను. వై డోంట్ యూ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్? దేవుని కోసం ఎందుకు ఏదైనా ఒక కార్యం చేయడానికి ఉన్న తపన మీలో లేదు? ఇక అయిపోయిందిలే నాది. కొంతమంది లెక్క పెడుతున్నారు, ఏంటి ఎప్పుడు నా పిలుపు, ఎందుకంటే రిటైర్ అయ్యానంటే ఇక నాది అయిపోయిందని అనుకుంటారు. నో నో నో, యూ హ్యావ్ ఏ లైఫ్ టిల్ 80 years. 80 సంవత్సరాల వరకు మీరు యంగ్గా ఉండాలి, పరిగెడుతూ దేవుని పనిలో ఆసక్తిగా ఉండాలి. రెస్ట్ తీసుకుందామని ఈసీ చైర్లో పడుకుంటే పని నడవదు.
పరిగెత్తాలి, దేవుని కార్యం తుదముట్టించడానికి ఉన్న ఆ తీర్మానం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. యెరూషలేములో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎందరూ తన్ను చంపడానికి ఎదురు చూచినా, ధైర్యం చూపించి శిష్యులను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళిన యేసు, మనుషులు వారి విలువైన వస్త్రమును, వారి యొక్క వృక్ష కొమ్ములను, ఆకులను, పుష్పములను వీధిలో పరిచి ప్రభువును ఆహ్వానించారు. అదే ప్రజలు కొద్ది రోజుల తర్వాత సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినట్లు మా జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు కూడా మేము చూశాం తండ్రి. ఆయనను అధైర్యపడకుండా మాకు అప్పగించిన కర్తవ్యం తుదముట్టించడానికి ఆసక్తి కలిగిన వారిగా నీ పనిలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, నీ సమాధానం, నీ శాంతి, నీ సన్నిధి నీ బిడ్డలకు అనుగ్రహించి వారిని కాపుదలలో భద్రం చేయమని, ప్రతి వారికి క్షేమం అనుగ్రహించమని, నీ వాక్యములు ఇంకా మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో కూడా రమ్మని, మీ స్వరం మాకు వినిపించమని, నీ కృప మాకు దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.